రాష్ట్రానికి, పెనిన్సులర్ ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అధ్యక్ష ఇది విన్ 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 సొల్యూషన్ అధ్యక్ష. అధ్యక్ష దీనికోసం మనం ఉమ్మడిగా పోరాడాలి అధ్యక్ష. చివరికి వస్తాను అధ్యక్ష, కంక్లూజన్కి వస్తాను అధ్యక్ష, కొంచెం ఓపిక పట్టింది 5 నిమిషాలు అధ్యక్ష. నేను కోరేది అధ్యక్ష, ఈవేళ ఈ విద్వేషాల స్థానంలో, ఈ ఆందోళనల స్థానంలో, ఈ అసూయ వైషమ్యాల స్థానంలో, ఈ రాజకీయ ఎత్తుగళ్ల స్థానంలో తెలుగు ప్రజలంతా కలిసి ఉమ్మడిగా కేంద్రం మీద పోరాడాలి. ఏ ఒక్కరికి నష్టం లేకుండా, అందరి ఆనందాన్ని చూస్తూనే, అందరి ఫలితాలని కాపాడుకుంటూనే, తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ని పూర్తిగా ఇస్తూనే, దాన్ని అంగీకరిస్తూనే, అదే సమయంలో తెలుగు నేల మీద పెట్టుబడులు వచ్చేందుకు, ఉపాధి కలిగేందుకు, ఆర్థికంగా నష్టాన్ని నివారించేందుకు ఏర్పాట్లు కావాలి అధ్యక్ష. అందుకే ఒక హీబ్రూ ఋషి అన్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ ఫర్ మై సెల్ఫ్ దెన్ హూ ఈజ్. నా కోసం నేను పోరాడకపోతే, తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రాంతాల కోసం, తెలుగు ప్రజలుగా, తెలుగు శాసనసభ పోరాడకపోతే ఇంకెవరు అధ్యక్ష పోరాడేది? మళ్ళీ మనం తనుకుచోవడం పరిష్కారం వచ్చేది అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ దెన్ వాట్ ఆమ్ ఐ. అంటే నేను కేవలం నా నియోజకవర్గం కోసం పోరాడతానా, నా జిల్లా కోసం పోరాడతానా, నా కులం కోసం పోరాడతానా, నా ప్రాంతం కోసం పోరాడతానా, తెలుగు నాట కోసం, భారతదేశం కోసం పోరాడతానా? ఇఫ్ నాట్ నౌ వెన్? ఇప్పుడు కాకపోతే పోరాటం ఇప్పుడు అధ్యక్ష. అందుకే అధ్యక్ష తెలంగాణ 10 జిల్లాలు హైదరాబాద్తో కూడి ఏర్పాటు కావాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మౌలిక సదుపాయాలకి గడువు పెట్టి తెలంగాణ ప్రాంతానికి పూర్తిగా న్యాయం చేసి ఏర్పాటు కావాలి. కేంద్ర నిధుల నుంచి ఆ మౌలిక సదుపాయాలు తెలంగాణ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలి. రాయలసీమకి రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. అదనపు సహాయాన్ని అందించాలి. ఉన్న మినహాయింపుల్ని, మనకి పన్ను మినహాయింపుల్ని ప్రత్యేక ప్రతిపత్తి గల రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకు కూడా ఇవ్వాలి. అదనపు సహాయాన్ని వారికి ఇచ్చినట్టుగా మనకు కూడా ఇవ్వాలి. ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతంగా గుర్తించాలి. అవసరమైతే ప్రజలు కోరుకుంటే ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రంగా గుర్తించాలి. తీర ప్రాంతానికి అధ్యక్ష తీర ప్రాంతాధారిత పరిశ్రమలు కావాలి. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే చెప్పారు, అది పూర్తి కావాలి. అందరికీ ఉపయోగపడుతుంది, మిగిలిన ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. రామాయపట్నం పోర్టు కావాలి అధ్యక్ష. కేవలం దుగ్గరాజపట్నం పోర్టు ఇచ్చారు, కానివ్వండి, అక్కడ రానివ్వండి. కానీ అధ్యక్ష దుగ్గరాజపట్నం ఉత్తరాన కృష్ణపట్నానికి, దక్షిణాన చెన్నైకి మధ్య ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కోరింది రామాయపట్నం. అది వచ్చినట్టయితే గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకి ఆర్థికాభివృద్ధి వస్తుంది. 3 పోర్టులు ఒక్కచోట పెడితే చాలదు అధ్యక్ష. పులికాటు సరస్సు ఉంది అక్కడ, 2500 ఎకరాలు మాత్రమే భూమి ఉన్నది అక్కడ. కాబట్టి దుగ్గరాజపట్నం తీసుకురండి, అది ఇచ్చారు కాబట్టి. దాంతోపాటు రామాయపట్నం పోర్టును ఏర్పాటు చేసి ఆ మధ్య డెల్టా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి ఏర్పాట్లు చేయాలి. మలుగు సదుపాయాల గడువు పెట్టాలి. కేంద్రం పూర్తి సహాయానికి బిల్లులో రూపొందించాలి. దానికి ఖచ్చితంగా హామీ కాదు, నోటి మాటలు నీటి మీద రాతల అధ్యక్ష. చట్టబద్ధంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి ఇది ఛార్జ్ అవుతుంది. ఇదిగో ఈ అంశాల మీద ఖర్చు అంతా కూడా కేంద్రం భరిస్తుందని స్పష్టంగా రాతపూర్వకంగా చట్టంలో ఉండాలి అధ్యక్ష. హైదరాబాద్ నగరం అందరిది అధ్యక్ష. ఇది తెలంగాణకి రాజకీయంగా చెందుతుంది. ఆర్థికంగా, ఉపాధి పరంగా తెలుగునాట అందరి ప్రజలది, భారతదేశంలో అందరి ప్రజలది. దాన్ని ఎవరు ఏనాడు ఎప్పుడు కాదనరు, ఇప్పటిదాకా అనలేదు, ముందు కాదనరు అధ్యక్ష. రాజ్యాంగ హక్కుల అమలు కోసం ఏర్పాట్లు కావాలి. ఈ బిల్లులో అధ్యక్ష కొంతమంది చెప్పారు, 8వ సెక్షన్లో ఏం చెప్పారు అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాల్లో మొట్టమొదటి అధికారం ఏంటి అధ్యక్ష? లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్. 7th షెడ్యూల్లో 2వ లిస్టులో మొట్టమొదటి ఐటెం పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారం. ఈ బిల్లులో ఎంత హాస్యాస్పదంగా పెడతారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని గవర్నర్కి ఇచ్చేస్తారా? ఏ చట్టం కింద, ఏ రాజ్యాంగం కింద? ఇదే ప్రభుత్వం 1986వ సంవత్సరంలో 55వ రాజ్యాంగ సవరణ చేసి అరుణాచల్ ప్రదేశ్లో గవర్నర్కి అధికారాలను సంకల్పించినప్పుడు రాజ్యాంగాన్ని సవరించారు, 371 ఇచ్చి తీసుకొచ్చారు. అంటే ఏదో రకంగా అబద్ధాలతో తెలుగు ప్రజలంతా కూడా పాపం వెర్రిబాగుల వాళ్ళలో వాళ్ళు తనుకుంటారు తప్ప మా మీద పడరు. మేమేం చేసినా చెల్లుతుంది, ఒక సామ్రాజ్యవాదాన్ని కొనసాగించవచ్చన్న భావనతో తప్ప తెలుగు ప్రజలకి సాయం అందిద్దాం, అదనంగా ఆర్థికంగా వీళ్ళని ఎలా నిలబెట్టి ఏర్పాటు చేద్దాం, ఉపాధి కల్పనకి ఏం చేద్దాం, రాజ్యాంగబద్ధంగా అందరూ అంగీకరించే రీతిలో, రాజ్యాంగం ఒప్పుకునే రీతిలో ఎలాంటి ఏర్పాట్లు చేద్దాం ఆలోచన లేకుండా పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికలు ఎత్తుగడగా బిల్లు వచ్చింది అధ్యక్ష. తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, యువత ఆకాంక్ష, లోక్సత్తా అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. అయితే ఈ బిల్లు మాత్రం పూర్తిగా లోపభూయిష్టమైనది. ఈ బిల్లులో విభజన అనంతరం తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం ఏ ఏర్పాట్లు లేవు. నిర్దిష్టమైన ఏర్పాట్లు ప్రతిపాదించాం, దానికి కారణాలని హేతుబద్ధంగా ప్రతిపాదించాం, వాస్తవాల ఆధారంగా. వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకొస్తే అధ్యక్ష 3 రోజుల్లో అందరినీ ఒప్పించవచ్చు అధ్యక్ష.
ఆ ప్రయత్నం జరిగినట్టయితే. ఆలస్యం జరగక్కర్లేదు. ఆ బిల్లు తీసుకురండి. తెలంగాణకి గుండె గాయమైతే చివరి అంశానికి వచ్చాను అధ్యక్ష. తెలంగాణకు గుండె గాయమైతే అధ్యక్ష కోస్తాలో కన్నీరు ఒలకాలి. రాయలసీమకు నొప్పి తగిలితే తెలంగాణ ప్రజలు అమ్మా అనాలి. కోస్తాలో నష్టం జరిగితే సీమలో వేదన కలగాలి. అధ్యక్ష 10 ఏళ్ళు అయిన తర్వాత, ఈ రాష్ట్రాల విభజన పూర్తయిన తర్వాత తలెత్తుకుని తెలుగు ప్రజలు అన్ని ప్రాంతాల్లో ఒకటి చెప్పగలగాలి అధ్యక్ష. ఓ తమిళనాడుకో, ఓ మహారాష్ట్రకో, ఓ కర్ణాటకకో బంతిని ఎంత గట్టిగా కొట్టినా అంత పైకి లేస్తాం మేము. మంచి ఏర్పాట్లు మేము చేసుకున్నాం, ఉమ్మడిగా పోరాడి సాధించుకున్నాం. ఇదిగో అన్ని రాష్ట్రాల కంటే మేము ఆర్థికంగా పెరిగాం, ఉపాధిని కల్పించుకున్నాం. తెలుగు ప్రజల ఐక్యత మీరు చర్చలేరు. ఇన్ని రాష్ట్రాలైనా కూడా 42 మంది పార్లమెంటు సభ్యులు తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం కలిసి పోరాడతాం మేము. ఎవరికి రాజీ పడం మేము. తెలుగు వాళ్ళ వైభవం కోసం మేము కలిసి పోరాడతామని చెప్పిన పరిస్థితి రావాలి అధ్యక్ష. అలా ఆలోచించకుండా మన విద్వేషాలను పెంచుకుంటూ పోతే మన మధ్య సామరస్యత సాధించకపోయినట్టు అధ్యక్ష 3 ప్రాంతాలు శరీరాలు వేరైనా కూడా గుండెకాయ ఒకటని మర్చిపోతాం అధ్యక్ష. చివరి అంశం అధ్యక్ష, రాష్ట్రాల విభజన అయిపోయినట్టయితే పరిష్కారాలు అయినట్టేనా? లోక్సత్తా తొలించి చెప్తోంది. రాజ్య వ్యవస్థని మార్చకుండా రాజధానిని మార్చినంత మాత్రం చేత, రాష్ట్రాలను ఏర్పాటు చేసిన మాత్రం చేత ప్రజల బతుకుల్లో పన్నీరు ఒలకదు అధ్యక్ష. కంట కన్నీరే ఒలుకుతుంది అధ్యక్ష. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు కావాలి. చాలామంది సభ్యులు ఏ ప్రాంతం వారైనా కూడా, మిగతా విషయాల వివాదాలున్నా కూడా, ఈవేళ పుట్టిన బిడ్డలకి ఈవేళ కేవలం పుట్టిన పరిస్థితుల వల్ల, కులం వల్ల, తల్లిదండ్రుల చదువు ఆదాయం వల్ల అవకాశాలు లేకుండా పోతున్నాయన్నది 100కి 100 పాళ్ళు వాస్తవం అధ్యక్ష. స్కూళ్లలో పిల్లల్ని పెట్టి 99.9% ఉన్నామని చెప్పుకుంటే విద్య కాదు అధ్యక్ష. పనికొచ్చే విద్య ఈ రాష్ట్రంలో అందటం లేదు 100కి 70 మందికి. 7వ తరగతి చదివే వాళ్ళకి కనీసం ఒక భిన్నం 1/3, 2/5 ఏది పెద్దది నాన్న అంటే చెప్పే పరిస్థితి రాష్ట్రంలో 100కి 90 మందికి లేదు అధ్యక్ష. నేను ఊరికే చెప్పలే మాట, మీరు పరీక్ష చేయండి అధ్యక్ష. మీరు 1/3, 1/4 ఏది పెద్దది అంటే చెప్పలేని పరిస్థితి ఉన్నారు అధ్యక్ష. నిస్సారమైనటువంటి కాగితాలతో చదువు చూపెడుతున్నాం. అంటే డబ్బున్నవాడి కొడుకే, డబ్బున్నవాడి కూతురే, పదవున్నవాడు కూతురే, చదువుకున్నవాడు కొడుకు కూతురే, వాళ్ళకే బతుకు, వాళ్ళకే ఆదాయం తప్ప మిగతా వాళ్ళు ఇప్పుడు బానిస బతుకు ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. నివారించదగ్గ క్లేశం, నివారించలేనటువంటి బాధకు నాకు కన్నీళ్ళు రావు అధ్యక్ష. జరిగిపోయింది. కన్న తండ్రి పోవచ్చు, కన్న తల్లి పోవచ్చు, వృద్ధాప్యంలో మరణం సహజం. లేదంటే నివారించలేని జబ్బు వస్తే మనం బాధపడడం తప్ప చేయగలిగింది. కానీ నివారించగలిగినటువంటి బాధ ఉన్నదే, ఆ బాధను తొలగించక లక్షలాది మంది ఈవేళ ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కన్నీళ్లు కారుస్తున్నారు అధ్యక్ష. ఈ దేశంలో నా పని జరుగుతుంది అధ్యక్ష. దాన్ని తొలగించే ప్రయత్నం చేయకపోతే, ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశం రాకపోతే, యువత భవిష్యత్తును కాపాడకపోతే అధ్యక్ష ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఎత్తుగడలు అవుతాయి. తాత్కాలికంగా ఇప్పుడు ఓట్ల కోసం ఇది వచ్చింది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకో కులం వస్తుంది. కాబట్టి అందుకే అధ్యక్ష చెప్తున్నాను. చివరి అంశం అధ్యక్ష, ఈ మొత్తం సమస్యకి ప్రధాన కారణం అధ్యక్ష అధికార కేంద్రీకరణ. రాయలసీమ ప్రాంత వాసులు ఇంతగా దగా పడుతున్నా, నష్టపోతున్నా, నోరు మెదపడానికి కారణం మా ముఖ్యమంత్రి ఉన్నారు కదా అనుకుంటున్నారు తప్ప మా బతుకులు బాగోలేదు అని చెప్పి అనుకుంటుంది అధ్యక్ష. 30 ఏళ్ళు ముఖ్యమంత్రులైనారు. ఏమైంది అధ్యక్ష? ముఖ్యమంత్రి పదవి ఉంటే అసలు మొత్తం అధికారం అంతా ఆయన చుట్టే, మంత్రులంతా కూడా నిరర్ధకం, అధికారులు శాఖాధిపతులు ఊరికే కాగితం మీద. బడి పంతులు బదిలీ కావాలంటే ముఖ్యమంత్రికి ఫైల్ కావాలి. ఈ సభలో ఎన్నోసార్లు ఆ మాట చెప్పాను అధ్యక్ష. ఇక ఇతర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, కార్పొరేషన్లు కానీ ఉత్సవ విగ్రహాలుగా మార్చేసాం అధ్యక్ష. అధికార కేంద్రీకరణ ఈ సమస్యల మొత్తానికి మూలం అధ్యక్ష. దాన్ని మార్చాలి. కుడి చేయి ఎడం చేయి సంబంధం లేకుండా పోయింది అధికార కేంద్రీకరణ వల్ల. రాజకీయం అంతా ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నది. రాజ్య వ్యవస్థను మార్చాలి అధ్యక్ష. ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అధ్యక్ష. 100కి 90 అంశాలు, నా జీవితాన్ని స్పృశించే అంశాలు మంచి వచ్చాడు ఇక్కడ నిర్ణయం అవుతున్న ఏర్పాటు కావాలి అధ్యక్ష. అది జరగకపోతే లాభం లేదు అధ్యక్ష. అన్నీ హైదరాబాద్లో పెట్టి కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య అధ్యక్ష. ఇక ముందు ఆ పొరపాటు జరగకూడదు అధ్యక్ష. రాజధానిని కూడా విభజించాలి అధ్యక్ష. ప్రతి ప్రాంతంలో కూడా అసెంబ్లీ, సెక్రటేరియట్ ఉండొచ్చు, కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్కృతి రంగాలు మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్నీ ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఖేదం. ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష. భవిష్యత్తులో ఇది కరీంనగర్కి వర్తించాలి, ఇది వరంగల్కి వర్తించాలి, నల్గొండకి వర్తించాలి, ఖమ్మంకి వర్తించాలి, కర్నూలుకి వర్తించాలి, చిత్తూరుకి వర్తించాలి, తిరుపతికి వర్తించాలి, కడపకు వర్తించాలి, అనంతపురికి వర్తించాలి,
అధ్యక్ష శ్రీకాకుళం వర్తించాలి, విజయనగరం వర్తించాలి, ఒంగోలుకు వర్తించాలి. Fine. అధ్యక్ష Please